వాళ్ళంటే నూనె లేకుండా చపాతీ అవి కాల్చుకుంటారు కదా, దానికి తోడు మీరు దోసకాయ, ఉల్లిపాయ, తర్వాత కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని తింటా అంటే పొట్ట ఫుల్గా ఉంటుంది, మీకు హెవీగా భోజనం చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటే మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. దోసకాయ, టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కలుపుకొని కొంచెం కొంచెం చపాతీ ముక్కలు ఇవన్నీ స్టఫ్ చేసుకొని తింటూ ఉంటాండి. హెవీగా ఉంటుంది. తర్వాత మీకు అన్నీ ఫైబరు, గ్రీన్స్ అన్నీ మనకి లోపలికి వెళ్తాయండి. ఈ మధ్య కాదండి, ఈ వారంలో మా రిలేషను ఇద్దరు చనిపోయారండి. ఇద్దరు అదండి కార్డియాటిక్ అరెస్ట్ అంటారు చూడండి. చాలా చిన్న వయసు ఒకరికి 35, 36 అండి, ఒకరికి 45 అలా ఉంటాయి. ఇద్దరు మాకు బాగా రిలేషను. ఇద్దరికి గుండెకి సంబంధించిన విషయం అండి. ఒక అతనికి వచ్చి ఇదండి ఒబేసిటీ వల్ల కొంచెం అస్వస్థతకు గురయ్యి అలాగే హార్ట్కి వచ్చేసిందండి. బయట ఫుడ్లు దయచేసి బయట ఫుడ్లు తినకండి. పిల్లలు అడిగినా కూడా మీరు నో చెప్పండి. ఒకరోజు తినిపోతే వచ్చిన నష్టం ఏం లేదండి. బయట కలర్ వేసిన చికెన్లు, ఆయిల్ వేసిన బిర్యానీలు, మన ఇళ్లలో వండిన టేస్ట్ పిల్లలకు నచ్చటం లేదు. ఎమ్మటే ఆటేసుకుని తెచ్చేసుకుంటున్నారు. దానివల్ల మనమేంటి వాళ్ళ ఆయుష్ని తగ్గించేస్తున్నాం. నాకు అనిపించింది ఏంటి వాళ్ళ పరిస్థితి, ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాంతం కష్టపడాల్సిందే ఇవన్నీ తెలుసుకుని అనిపించిందండి. ఒక ఆవిడకైతే పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఫారిన్ పంపించింది. అయ్యో చిన్న వయసు అండి. అందరూ మాకు బాగా తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చాక అప్సెట్ అయిపోతుంది. మనం ఏదో నూనె లేకుండా చపాతీ వేసుకుని ఏదో ఇలా తిందామని అనుకుంటాను. ఏంటంటే మనం తిండి దగ్గర చాలా అశ్రద్ధ చేసేస్తున్నాం. తిండే మన ఆయుష్ని తగ్గించేస్తుంది.